మాస్టర్స్ అందరికీ నమస్కారం. 54వ రోజు సీతాయనం. శాపవశాత్తు రావణ జననం. రావణుడు అసలు ఇలాంటి బిహేవియర్కి రావణుడు జననం ఏంటో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందామండి. కథలో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మేము మళ్ళీ సోమ కుటీరంలో కూర్చున్నాం. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాం. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుపెట్టినా మేము ఈ వేడిలో పండ్లు నీరు చాలు అన్నాం. మేము గబగబా వాటిని భుజించి ఆ చిన్న గదిలోకి తిరిగి వచ్చాము. ఆశ్చర్యంగా దానిలో ఎప్పుడు చక్కటి గాలి వీస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని వర్ణించబోతున్నాను. ఆమె కొనసాగించింది. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడు దైవరూపమైన నారాయణునితో కలిసి నడుస్తూ ఉంది. వారు తమ స్వర్గధామం వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలు ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరాయంగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించేవి. ఈ వేళ ఇంత వర్ణరహితంగా ఉందేమిటి అనుకున్నారు. వారు నడుస్తుండగా నారాయణుడు ఆమెతో, బ్రహ్మ మానసపుత్రులైన నలుగురు ఈ రోజు వచ్చారు అని ఆమెతో చెప్పారు. వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు? ఆవిడ అడిగారు. వారు వచ్చారు, కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. నారాయణుడు తన సంభాషణ కొనసాగిస్తూ, కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనల్ని ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపివేశాడు అని చెప్పాడు. కానీ వాస్తవంలో అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వారు మనల్ని చూడడానికి ఇష్టపడలేదు. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను. సుదూరంగా చూస్తూ నారాయణి ఋషికుమారులను గుర్తించింది. వారు వెళ్లే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ, మనం వారి వైపు వెళదాం, వారు మనతో ఎంతో చెప్పాలనుకున్నారు. వారిని మళ్ళీ కలుసుకోగలగటం ఎంత ఆనందదాయకమని ఆమె అంటూ వారి ఆనందంతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నాడు. నారాయణులు నవ్వుతూ చూడగా ఆ ఋషులు జరిగింది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారు. మా సేవకుని దుష్ప్రవర్తనకు మన్నించండి. నారాయణుడు అన్నాడు, అదేమి లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాం. ఆనంద పూలాంకితులమయ్యాము. భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవటం కోసం మేము వచ్చాం. ఆ ఋషి బదిలిచ్చాడు. కుమారులు సెలవు తీసుకుని వెళ్ళిన తర్వాత నారాయణులు జయుడి వద్దకు వెళ్ళారు. వారి రాకను చూసి దాక్కోవటానికి ప్రయత్నించాడు, కానీ నారాయణ నుంచి దాక్కోలేకపోయాడు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడిని ఈ ఉన్నత దేవలోకాల్లో ఉండటానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయము, అసూయ బీజాలు వేలాడుకున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తరువాత మా దర్శనానికి వచ్చిన కుమారులను నీవు తిప్పి పంపావు జయ. ఈ వైకుంఠ ధామం నుంచి ఎవరినీ తిప్పి పంపకూడదు. ఇక ఆ ఋషుల విషయం చెప్పేది ఏముంది ప్రభు, అందులో నా తప్పేం లేదు. వారెంతో దురాశైన వాళ్ళు నాతో ఎంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చుకొని రమ్మని చెప్పాను. నారాయణుడు అతను అసత్యం చెప్తున్నాడని తెలుసుకోవటమే కాక అతని మనసులో ఉంచిన బీజాలు కూడా చోటు చేసుకోవటం చూశాడు. జయ, నీవు చెప్పేది సత్యం కాదు. నీవు నన్ను వంచలేవని నీవు తెలుసుకోవాలి. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న అతిశయ వంచనా బీజాలను వేళ్లతో పెకలించు. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నీవు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడికి వెళ్ళాలా, ఏ విధమైన ధ్యాన సాధన చేయాలో ఆయన సూచించే దృశ్యాన్ని నారాయణి చూస్తూ ఉంది. నారాయణుడు తనకు సూచించిన విధంగా సాధనకు వెళ్ళడానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వారిని కోపడ్డాడు. మీరు ప్రభు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు అని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూశారు. జరిగిందేమిటో వారికి తెలుసు. ప్రభు అతన్ని ధ్యాన సాధనకు వెళ్ళమన్నాడని తెలుసు. అతను
అన్నదానిని పట్టించుకోకుండా ఋషుల్లో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారు. అది జయుడి కోపాన్ని తీవ్రతరం చేసింది. ఋషులు పరస్పరం చూసుకున్నారు. తర్వాత ఏం జరగబోతుందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణలోకాల్లో ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాల్ని నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవలసి ఉంటుంది. అలా అయితేనే అక్కడ వెలువడిన సాంద్రతా లోకాలను నిలిపి ఉంచే ఉన్నత ప్రకంపంలో కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపంలోకి అంతరాయం కలిగితే విశ్వమంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. నారాయణుడు ప్రత్యక్షమై జయునితో శాంతంగా చెప్పాడు, జయ, నీవేం చేయాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చేయి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను. జయుడు నారాయణ క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడని తనలో తాను అనుకున్నాడు. అతనిలో స్వీయ జాలివ్రేళ్లనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు ఆ ఋషులకు తగిన శాస్తి చేస్తాననుకున్నాడు. నారాయణుడు సూచించినట్లుగా అతను ధ్యాన సాధన చేయకపోగా ఒక పథకం రచించి మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక దేవతా స్త్రీ బుట్టతో పండ్లు తీసుకుని వెళ్ళటం చూశాడు. అవి ఋషుల కోసమని భావించి అతను ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగానూ ప్రకాశంతోనూ ఉంది. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అన్నాడు. కానీ నిజానికి అతనికి తనను అవమానించడానికి కారణమైన వారికి పండ్లు తీసుకువెళ్ళే ఉద్దేశం లేదు. అది చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది. ఈ తలములో అరుదుగా జరిగే చర్య అయిన అతని కోరికలోని తీవ్రతకు ఆమె దిగ్భ్రాంతి చెంది వెనుకడుగు వేసింది. దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, ఇక్కడ మోహానికి తావులేదు. జయ, నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పు నీవే కొని తెచ్చుకుంటున్నావు. నీవు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపించవలసి ఉంటుందని హెచ్చరించింది. కానీ మాత ఏదో చెప్పబోయాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఋషుల్లో ఒకరు పదునైన స్వరంతో, జయ, నీవు నీ పరిధిని అతిక్రమించావు. నీవు మమ్మల్ని అవమానిస్తే సహించాము. కానీ ఈ మహిళా ఋషిని ముల్లోకాల్లోనూ గౌరవించబడే స్త్రీని అవమానించటం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవలోకంలో చెల్లుతాయి కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకొని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చిదిమివేయవలసిందిగా శపిస్తున్నాను. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నీవు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానంలో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నీవు స్వచ్ఛపరచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నీకు విముక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నన్ను ఈ శాపం నుంచి కాపాడండి. నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళతాను. చూసారా మాస్టర్స్, ముందు చెప్తే వినొచ్చు కదా. ఇంకా బాగా ట్రబుల్ అనేటప్పటికి అప్పుడు కాళ్ళ మీద పడి అప్పుడు వెళ్తాను అంటున్నాడు. అలానేనండి, ధ్యానం చెయ్యండి అంటే ఏదో ముంచుకొచ్చే వరకు చెయ్యరు. ఏదన్నా సమస్య, బాధ, రోగం వస్తే అప్పుడు ధ్యానం చేస్తామంటారు. సో ఇది కూడా ఒక ఉదాహరణే కావచ్చండి. ఏదైనా ముందు మేల్కొంటే మనకి ఆపద అనేది రాకుండా ఉంటుందేమో కదా. నారాయణుడు ప్రత్యక్షం అవ్వగా, సో అండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ. నారాయణుడు విషణ్ణ వదనంతో అన్నాడు, నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణి కూడా. కానీ నీవు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచనల చర్యల ఫలితం. ఏ ఒక్కరూ తమ మనసు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఆ నియమం తెలుసు కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించడం కొనసాగించాడు. కానీ నారాయణుడు, ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు, కానీ దానిని మెరుగుపరచవచ్చు. కాల వ్యవధి తగ్గించబడింది. నీవు ఈ భ్రమలను సరిచేసుకోవటానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నీవు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగలవా లేదా అన్నది నిర్ణయిస్తాయి. నీవు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదుల్చుకొని ఇక్కడికి తిరిగి రాగలవు. కానీ నీవు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటం సాధ్యపడదు. జయుడు మాత వైపు తిరిగి, అమ్మ, నన్ను త్రోసివేయవద్దు. నీవు దీనిని ఆపగలవు. నేనేం చేయాలో చెప్పు. అతనిని కరుణాపూరిత
దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నీవెంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తలాల్లోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ, వాటితో ఆ నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నీవు నారాయణుని హెచ్చరికను లక్ష్యపెట్టకపోతే గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకుముందు ఎన్నడూ ఎరుగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడైనా నేను వచ్చిన నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధం కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుని ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడని బదులిచ్చింది. అమ్మా, అతను అరిచాడు. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించటానికి సిద్ధమవుతోంది. జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు జయుని కుమారుడు. భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశిపునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపటానికి ప్రయత్నించడం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకాల్లో విన్న మంత్రాలు పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడు. ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణామయ లోకాల్లో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగున ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనసులోకి వెళ్ళగలిగేది. ఆ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణ ప్రార్థిస్తూ పాడిన దివ్యగానాన్ని అతని జ్ఞాపకాల్లో మేల్కొల్పటానికి ప్రయత్నించేది. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవిలో, జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జయుని గానం, అది ప్రేమ కొరకు నీ గానం అని గుసగుసలాడింది. ఆ జ్ఞాపకం మొదలుగానే అతను స్తంభించిపోయాడు. అతని శరీరం చిన్నదిగా, మరింత చిన్నదిగా మారి అతను దయానీయమైన స్వరంతో, అమ్మ, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అన్నాడు. ప్రియపుత్ర, మేము నిన్ను ఎన్నడూ వదల్లేదు. నీ చర్యలు నీ ప్రభు త్వరలోనే ఇక్కడికి వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వల్లనే నీవు మళ్ళీ చేరుకోగలవు. నీవు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నీవు నిన్ను ఇంతగా ఎందుకు దిగజార్చుకున్నావు? ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ ఆమె కోపంతో అడిగినా అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను, నా కొడుకు, నేను నా కొడుకుని చంపాను, నేనెందరో కొడుకులను చంపాను అని గొణిగాడు. కానీ ప్రహ్లాదుని నీవు చంపలేదు, ఆమె బదిలిచ్చింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున చూద్దామండి.